ఎక్కువ వాయిస్ ఉన్న వ్యక్తి గౌడ కులంలో జోగి రమేష్ గారు. ఏంటంటే ఇప్పుడు ఎక్కువ ఎవరైతే వాయిస్ ఉంటుందో అలాంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టాలని చూస్తుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏంటి. అలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ గారి మీద ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జనార్దన్కి రమేష్ గారికి చాటింగ్ కూడా చేశారని చెప్తున్నారు. చాటింగ్ అంటే నాకు విషయం గుర్తొచ్చిందండి. ఇప్పుడు చాటింగ్ నేను కూడా ఒకటి చూపిస్తాను. ఏం చాటింగ్ అంటే గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య గారు మన జనార్దన్ రావు గారితో చాటింగ్ చేసినట్టు ఇదిగోండి, ఇది పెట్టారు అన్ని గ్రూపుల్లో కూడా. ఇది కూడా సెండ్ అవుతుంది. గూగుల్ CEO గారితో సుందర్ పిచ్చయ్య గారితో మన జనార్దన్ గారు చాటింగ్ చేసినట్టు. ఇది కరెక్టా? ఇది చెప్పండి. ఇది కూడా అంతే కదా, ఇది కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇవన్నీ కట్టుకథలండి. జోగి రమేష్ గారి వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. ఆయన గత 30 సంవత్సరాల బట్టి మేము చూస్తూ ఉన్నాం. మా సంఘంలో కూడా యాక్టివ్ పర్సన్ గౌడ సంఘంలో. ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. కాబట్టి అది కక్ష సాధింపు చర్యలో ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మీద ఇలాంటి కార్యక్రమాలు చేయటం అనేది ప్రజలు హర్షించరు ఏంటి. అందరికీ కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, కుటుంబాలు. ఇవన్నీ రేపొద్దున ఇబ్బందులు, ఇవన్నీ అరెస్టులు ఇవన్నీ చేద్దామని చెప్పి చికాకు చేయాలని చూస్తున్నారు. అది కరెక్ట్ కాదు ఏంటి. పార్టీలు ఉంటే పార్టీలుగా చూసుకోవాలి తప్ప బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మీద ఇలాంటి సృష్టించి కల్పించి ఆయన ఇబ్బంది పెట్టాలని చూస్తే మటుకి మా గౌడ సంఘీయులు ఏంటి సహించేది లేదని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను.